కార్యకర్తలుగా, నాయకులుగా సామాజిక స్పృహతో పనిచేసినటువంటి అనేక మంది మిత్రులు, పెద్దలు ఒక చోటు చేరి ఒక సంస్థగా ఏర్పడి ప్రకాశం జిల్లా సమగ్రాభివృద్ధిలో తమ వంతు కృషి చేయాలనేటువంటి తపన కొద్దీ వివిధ కార్యక్రమాలు చేపడుతున్నటువంటి మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నీటి సమస్య ఒక జీవన్మరణ సమస్యగా పరిణమించారు. నీటి అవసరాలు త్రాగడానికి, వ్యవసాయానికి, ఇంటి అవసరాల కోసం, పారిశ్రామిక అవసరాల కోసం, జల విద్యుత్తును తయారు చేసుకోవడానికి, పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి వివిధ రూపాల్లో నీటి వినియోగ అవసరం పెరుగుతున్నది. నాగరిక సమాజం అభివృద్ధి చెందే కొద్దీ నీటి అవసరం పెరుగుతున్నది, వినియోగం పెరుగుతున్నది. నీటి వనరులు తరిగిపోతున్నాయి. అవసరాలకు అనుగుణంగా నీటి లభ్యత ఎప్పుడైతే లేదో సమస్య రోజు రోజుకు జటిలమైంది. అలాంటి జటిలమైనటువంటి, సంక్లిష్టమైనటువంటి, ప్రాణప్రదమైన నీటి వనరుల సమస్య పైన, అందులో ప్రత్యేకించి ప్రకాశం జిల్లా సమగ్రాభివృద్ధిలో నీటి యొక్క పాత్రను గురించి నాకు తెలిసినటువంటి విషయాన్ని కాస్త నలుగురికి వివరించమని చెప్పేసి కోరాను. ఈ జిల్లా నీటి అవసరాల గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు, పాతక తప్పులు నేర్పినట్లయితే ఆ సమస్యతో నెరవేర్చుకున్నటువంటి స్వానుభవం, ఇబ్బందులు, కష్టాలు మీకున్నాయి. రాష్ట్రం ఐక్యంగా ఉన్నప్పుడు, విడిపోయిన తర్వాత ఇవాళ ఈ సమస్యకి ఆంధ్రప్రదేశ్లో, అంటే ఈనాటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సంక్లిష్టత ఏంటి, పరిష్కారాలు ఏంటి, మనం ఏ దృక్పథంతో నీటి సమస్యని చూడాలి, పరిష్కార మార్గాలేంటి, వాటి కోసం ఏ విధంగా ప్రజలను కూడగట్టి చైతన్యపరిచి పాలకులపై ఒత్తిడి తీసుకురావాలనేటువంటి కోణం నుంచే నాకున్నటువంటి అభిప్రాయాలు నేను ముందుంచుతాను. ఇది కేవలం నా పరిధిలో, వ్యక్తిగతంగా నా పరిధికి ఉన్నటువంటి అభిప్రాయాలు. ఇందులో లోటుపాట్లు ఉండవచ్చు, శాస్త్రీయమైనటువంటి దృక్పథం కొంత రూపించి ఉండవచ్చు. అది మీకే వదిలేస్తున్నాను, మీరు ఆలోచించండి. మెరుగైనటువంటి పరిష్కార మార్గాల వైపు అన్వేషణ చేయడమే మన అందరి యొక్క సమిష్టి బాధ్యత అని నేను మొదట సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో నీటి సమస్య ఉన్నది. తెలుగు వాళ్ళు 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత నీటి సమస్య మరింత సంక్లిష్టంగానూ, జటిలంగానూ మారింది. విభజనకు ముందే నీటి సమస్యకు ఎలాంటి మలుపు తీసుకుంటుంది, చాలా కష్టనిష్ఠూరాలు ఉంటాయి. తెలుగు ప్రజల మధ్య వైషమ్యాలు, విద్వేషాలు, వివాదాన్ని రెచ్చగొట్టేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి అనేటువంటి అభిప్రాయం బలంగా ప్రజానీకంలో ఉన్నాయి. కొత్తగా వచ్చినటువంటివి కాదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాస్తవ పరిస్థితి లేని ముందు
ఇవాళ రాష్ట్రంలో అంటే 13 జిల్లాలకు సంబంధించి శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు 101 లక్షల ఎకరాల సాగునీటి పారుదల ఉన్నది. అందులో స్థిరమైనటువంటి సాగుదల సౌకర్యం కలిగినటువంటి భూమి విస్తీర్ణం 63,400 63.4 అంటే 63,40,000 ఎకరాలు. ఈ 63,40,000 ఎకరాలు నికరమైనటువంటి సాగుదల సౌకర్యాలు ఉన్నటువంటి కనీస గ్యారెంటీ ఉన్నటువంటి సాగుదల అంటే భారీ మధ్య తరహా ప్రాజెక్టులు నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజీ, గోదావరి ఆనకట్ట, శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ, సోమశిల లాంటి ప్రాజెక్టులు, చెన్నా ఆనకట్టలు, ఇలాంటి భారీ ప్రాజెక్టులతో పాటు మధ్య తరహా ప్రాజెక్టులు అనేటువంటి గుండ్లకమ్మ తరహా ప్రాజెక్టులు కూడా కాస్త మినిమం గ్యారెంటీ ఉన్నటువంటి ప్రాజెక్టులుగా మనం భావించే మాట్లాడుకుంటే ఈ 63,40,000 ఎకరాల భూమికి సాగుదల ఉండదు. మిగిలినటువంటి భూమి కుంటలు, చెరువులు, లేకపోతే బోరుబావులు, భూగర్భ జలాల మీద ఆధారపడినటువంటి వ్యవసాయం, వాటికంత గ్యారెంటీ లేదు. విద్యుత్ అందుబాటులో ఉంటే మోటార్ రన్ అవుతుంది, భూగర్భ జలాలు అందుబాటులో ఉంటే నీరు బయటకు వస్తుంది, మెట్ట ప్రాంతాల్లో వ్యవసాయం మెట్ట పంటలు పండించుకోవచ్చు. అలాంటి అభద్రతా భావంలో పండించేటువంటి సాగు చేసేటువంటి వ్యవసాయం నికరమైనటువంటి భూమికి సంబంధించి తీసుకుంటే, సాగుదల తీసుకుంటే ప్రకాశం జిల్లాకు సంబంధించి 3 రకాల వనరులు ఉన్నాయి. ఇక్కడ ప్రకాశం జిల్లాకి ప్రకాశం బ్యారేజీ నుంచి సాగుదల ఉన్నటువంటి 72,000 ఎకరాలు, కృష్ణా డెల్టా పశ్చిమ కాలువ నుంచి చీరాల ప్రాంతానికి వచ్చేటువంటి సాగుదల ఉన్నది. అలాగే 4 లక్షల పైచలకు నాగార్జున సాగర్ కుడికాలం నుంచి సాగుదల ఉన్నది ఈ జిల్లాకి. అందులో 1,50,000 1,60,000 మాగాణి భూములు అంటే మెట్టపైర్లు ఇతర పంటలు వేసుకోవడానికి నికరమైనటువంటి వనరుగా నీరు లభించేటువంటి భూమి మొత్తం కలిపితే 4,30,000 ఎకరాలు ప్రకాశం జిల్లాలో ఉన్నది. ఈ రెండూ కలిపితే 5,5 లక్షలు 5,40,000 ఎకరాలు ఇవాళ అందుబాటులో సాగుదల ఉన్నది జరుగుతున్నది. కొద్దిగా ఒక నెల 15 రోజులు అటు ఇటుగా వెనక ముందు పైరు వేసుకొని చేతికి తీసుకునేటువంటి విశ్వసనీయమైనటువంటి సాగుదల. అది కాకుండా మరో భారీ ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు వస్తే అది శ్రీశైలం నుంచి నీటిని, వరద నీటిని ఈ జిల్లాకు తరలిస్తే 4,38,000 ఎకరాలు 40,000 ఎకరాలు 3 జిల్లాల్లో, ఈ ప్రకాశం జిల్లాలో 23 మండలాల్లో 3,55,60,000 ఎకరాలు, 2 మండలాల్లో కడప జిల్లాలో, అలాగే నెల్లూరు జిల్లాలో ఒక 4-5 జిల్లాల్లో మొత్తం 4,35,40,000 ఎకరాలు సాగుదలకి వస్తుంది. అది కూడా ఒక నికరమైనటువంటి వనరుగా ఉంటుంది అనే అభిలాష, కోరిక మనం పెట్టుకున్నాం. నాగార్జున సాగర్, కృష్ణా, ప్రకాశం బ్యారేజీ నుంచి వచ్చేటువంటి నికర జలాలైతే వెలుగొండ నుంచి ఈ జిల్లాకు పెట్టుకున్నటువంటి నీళ్లు వరద నీరు లేదా మిగులు జలాలు. దాని నిర్మాణం ప్రజల స్థితిగతులు చూస్తే ఒక 3,500 కోట్లు 3,400 కోట్ల రూపాయలు వెచ్చించారు. మరో 3,000 రూపాయలు 3,500 కోట్లు ఖర్చు పెట్టినా కానీ శ్రీశైలం నుంచి నీరు వచ్చి ఈ పొలాల్లో
బడ్జెట్లో విడుదల చేసినటువంటి కేటాయించిన అరకొర నిధులు కూడా విడుదల చేయకుండా నిర్మాణ పనులు మూలన పడినటువంటి సమస్యలు కావచ్చు, అటవీ ప్రాంతంలో పర్మిషన్ లేక కారణంగా కావచ్చు, వివిధ కారణాల వల్ల మనం వాటిని గుర్తించాలి. కానీ వాస్తవ పరిస్థితి వాళ్ళ సగం నిర్మాణం జరగలేదు, ఇంకా జరగాల్సిందే చాలా ఉన్నది. దీన్ని ఇంకా విస్తరించి ఇప్పుడున్నటువంటి మండలాలకే కాకుండా మరుగురు ఇతర ప్రాంతాలు కూడా విస్తరించి మెట్ట ప్రాంతాలు ఇతర ప్రాంతాలు కూడా నీళ్ళు తీసుకెళ్లేటువంటి అవకాశాన్ని పరిశీలించాలి, అధ్యయనం చేయాలనేటువంటి ఆలోచనలు ఉన్నాయి, డిమాండ్లు ఉన్నాయి. చారిత్రకంగా ఒక విషయాన్ని మీరు గుర్తు చేయాలి. బహుశా తెలిసిందే మిత్రులు కూడా పెద్దలు కూడా కొంతమంది ఉంటారు. నాగార్జున సాగర్ కుడిదాపు నుంచే గన్పూర్ వరకు పామూరు వరకు నీళ్లు తీసుకెళ్లి ఉదయగిరి వరకు తీసుకెళ్లాలనే ఆలోచన మొదట ఉండేది. కానీ అంతవరకు తీసుకెళ్లేటువంటి అవకాశం లేకుండానే కృష్ణ అదే సాగర్ కుడి కాలువ మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడు నీటి సరఫరాలో కూడా ఆఖరి భాగంలో చెరువు నీళ్లు సక్రమంగా అందనటువంటి పరిస్థితి ఉన్నది. ఈ 3 ప్రాజెక్టులు, 2 నికర్సైనటువంటి 2 ప్రాజెక్టులు పూర్తి నీటిని అందుతున్నా లబ్ధి పొందుతున్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఈ జిల్లాలో నీరు వస్తే బాగుపడతాం, కరువు నుంచి బాగుపడతాం అనేటువంటి ప్రాంతం మెట్ట ప్రాంతాలు ఉన్నాయి. అది మార్కాపురం కావచ్చు, ఎర్రగొండపాలెం కావచ్చు, లేకపోతే ఖమ్మం కావచ్చు, కనిగిరి కావచ్చు, తొట్టి కావచ్చు, ఆ ప్రాంతాలు ఉన్నాయి. అందువల్ల ఇది ఒక వాస్తవ పరిస్థితి. ఈరోజు ఈ వాస్తవ పరిస్థితి నుంచి నీటికి వస్తున్నటువంటి నీటి లభ్యతకు వస్తున్నటువంటి ప్రమాదం ఎక్కడి నుంచి 3 ప్రాజెక్టులకి నీటి సమస్య ఉన్నది. 3 ప్రాజెక్టులకు ఉన్నది. ప్రకాశం బ్యారేజీకి ఉన్నది, నాగార్జున సాగర్కు ఉన్నది, వెలుగొండకు ఉన్నది. వెలుగొండకైతే వరద మిగులు జలాలు కాబట్టి మరింత ఎక్కువ ప్రమాదం పుట్టుకొస్తుంది. ఏంటి అనేది నేను వస్తాను. పోతే రెండవది, కేవలం ప్రాజెక్టుల మీదనే మనం ఆధారపడదామా? ప్రాజెక్టుల మీదనే ఆధారపడితే ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో నీటి అవసరాలు తీరిపోతాయా? ఎప్పటికీ తీరవు. అందుకనే చిన్న నీటి వనరులుగా ఉన్నటువంటి కుంటలు, చెరువులు, పెద్ద పెద్ద చెరువులు కూడా ఉన్నాయి. ఖమ్మం చెరువు కానీ, లేకపోతే మన మాపాడు కానీ, మార్కాపురం దగ్గర ఉన్నటువంటి చిన్న చెరువు కావచ్చు, అది కానీ అనేక పెద్ద చెరువులు, చిన్న చెరువులు ఉన్నాయి. అలాగే భూమిలో భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి పొంగనూరుకి వెళ్తే 1200 నుంచి 1500 వరకు భూగర్భ జలాలు పడిపోయినాయి, మేము బోర్లు వేసుకున్నా ఎండిపోతున్నాయి, నీరు బయటకు రాదు, వారానికి ఒక్కసారి తాగునీరు దొరకడం లేదని చెప్పేసి రైతులు చెప్పారు. 150% కరెక్ట్ అది. అలాంటి పరిస్థితి 1500 అడుగులు ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ కూడా 1000 అడుగుల వరకు నీళ్ళు వేస్తే కానీ నీరు దొరకనటువంటి ప్రాంతాలు ఈ జిల్లాలో ఉన్నాయని నేను అనుకుంటున్నాను. జిల్లాలో విస్తృతంగా తిరిగినటువంటి అనేక మందితో మాట్లాడినటువంటి ఘటనలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. వర్షాభావం పదే పదే మనల్ని వెంటాడుతున్నది. ఈరోజు వచ్చినటువంటి వర్షాలైనా సరే, అకాల వర్షాలు కానీ ఇంకోటి కానీ కొన్ని సందర్భాల్లో వచ్చి మొక్కలు కాలువ ద్వారా బయటకు వెళ్ళిపోతుంటుంది. దాన్ని నివేసుకునేటువంటి చిన్న నీటి వనరుల మీద కూడా దృష్టి సాగించాలి. చెరువులు, కుంటలు, ఇంకొక కుంటలని చిన్న చూపు దొరకనటువంటి పరిస్థితి మనం మన ఆలోచనలో తీసుకురావాలి. భూగర్భ జలాలు పెరిగి ఆ విధంగా మనం నీటిని వినియోగించుకోగలిగినటువంటి పరిస్థితి వచ్చినప్పుడే త్రాగునీటి సమస్య కానీ సాగునీటి పరిస్థితి కానీ కొంత పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ రాష్ట్రంలో సగటు 13 జిల్లాల సగటు వర్షపాతాన్ని చూస్తే రాష్ట్రం మొత్తం సగటు వర్షపాతం 852. ఇందులో కోస్తాది అంటే ఈ 4 జిల్లాలు తీసేస్తే రాయలసీమ 944 సగటు వర్షపాతం. రాయలసీమలో 645, ప్రకాశం జిల్లాలో 782 అంటే రాష్ట్ర సగటు వర్షపాతం 944 కోస్తారు. ఇక్కడ ఆ కోస్తాలో భాగంగా ఉన్నటువంటి ప్రకాశం జిల్లా 782. మనం
వర్షపాతం వస్తే 398 నైరుతి ఋతుపవనాల నుంచి వస్తాయి మనకి. ఈరోజు తుఫాన్లు వచ్చినప్పుడు మనం ఎలా నష్టపోతామో మనకు తెలుసు. ఇవాళ వర్షపాతం నుంచి సగటు వర్షపాతం చూసిన మెట్ట ప్రాంతాలు చాలా ఒడిదుడుకులకి, వ్యవసాయం కానీ పర్యావరణం కానీ జనజీవనం కానీ ఒడిదుడుకులకు గురయ్యేటువంటి ప్రాంతాల్లో ప్రకాశం జిల్లా కూడా ప్రముఖమైనటువంటి కరువు కాటకాలకి నిత్యం బాధితురాలుగా ఉన్నటువంటి ప్రాంతం. దీన్ని ఇదొక వాస్తవ పరిస్థితి. మూడవది నదీ జలాల పంపకం. కృష్ణానదీ జలాలపైన బచావో ట్రిబ్యునల్ 260 టీఎంసీల నీరు 13 టీఎంసీల నీరు వచ్చినాయి. అంటే ఆంధ్రప్రదేశ్ రాయలసీమతో కేటాయించిన నీళ్ళతో పాటు 513 టీఎంసీ మిగిలినటువంటి తెలంగాణ. ఇవాళ వాటన్నింటినీ పూర్తిగా వినియోగించుకుంటున్నాం. నేను చెప్పొచ్చిన మాటది, కృష్ణా నికర జలాలు ఏవైతే కేటాయించబడ్డాయో వాటిని పూర్తి స్థాయిగా వాడుకుంటున్నాం. ఒక్క నీరు కూడా ఇంకా లేదు. గోదావరిలో 368 టీఎంసీలు, 1448 టీఎంసీలు బచావో ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయిస్తే ఇప్పటికీ 700 మాత్రమే వినియోగించుకోవడం జరుగుతుంది. దాదాపు 650 టీఎంసీలు సముద్రంలో కలిసిపోతున్నాయి. తెలంగాణలో కానీ పోలవరం కానీ వీటన్నింటినీ నిర్మించిన తర్వాత కూడా సముద్రంలోకి నీళ్ళు వెళ్ళేటువంటి నికర జలాలు వెళ్ళేటువంటి పరిస్థితి గోదావరిలోనే మనకు పూర్తిగా వినియోగించుకోగలిగినటువంటి స్థితిలో లేదు. కారణం ఏంటంటే శబరి నది కలిసిన తర్వాత గోదావరిలో నీరు ఎక్కువగా కిందికి వెళ్ళిపోతున్నది. శబరి నదికి పైన భద్రాచలం పైభాగంలో మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి వచ్చే ప్రతి చుక్క నీరు వాడుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. అవి గ్రావిటీ మీద కావచ్చు, ఎత్తిపోతల పథకాలు కావచ్చు, నిర్మాణం చేసినట్టు కావచ్చు, ఇప్పుడు నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాజెక్టు తెలంగాణలో కావచ్చు. వాళ్ళు మొత్తం నీరు వాడుకున్నా శబరి నుంచి వచ్చే నీటి గోదావరికి వచ్చి చేరిన తర్వాత మనం పోలవరం కట్టి 195 టీఎంసీలు నీరు నిలబెట్టుకున్నా 150 అడుగుల ఎత్తులో నిర్మించిన తర్వాత కూడా మరో రిజర్వాయర్ లేదని తెలుసుకోవడానికి కాటన్తో కట్టినటువంటి ధవళేశ్వరం కేవలం 2.9 టీఎంసీలు మాత్రమే నిలేసుకోగలరు. వచ్చిన నీటిని డైవర్ట్ చేయడం ఆనకట్టది, ప్రాజెక్ట్ కాదది, జలాశయం కాదు. అందరూ సముద్రంలో అనివార్యంగా పోతాయి. ఈరోజు గోదావరిలో నీళ్లు ఉన్నాయి. ఆ పాయింట్ ఇది. గోదావరిలో నీళ్లు ఉన్నాయి. కృష్ణలో వచ్చిన నీటిని వాడుకునేస్తున్నాం. పెన్నలో బచావో ట్రిబ్యునల్ చెప్పింది 98 టీఎంసీలు. 98 టీఎంసీలు అయితే ఇవాళ 128 టీఎంసీలు వాడుకుంటున్నాం. అది ఎండిపోయినటువంటి ఒట్టిపోయినటువంటి నది పెన్నా. ఇవాళ పైభాగంలో కర్నూలు జిల్లాలో ముందు వస్తే పెన్నాలోకి నీళ్ళు వస్తే కడప జిల్లా ఆదిమాయపల్లి ఆనకట్ట దగ్గర నుంచి సోమశిలకు నీళ్ళు వస్తాయి. పక్క జిల్లా సోమశిలలో ఏ విధంగా నీళ్ళు నిలవేసుకుని వాడుకోవడం జరుగుతుందో మనకు తెలుసు. పెన్నా నీటి వల్ల ఒక్క మైలవరంలో కొద్దిపాటి ప్రయోజనం తప్ప కడప జిల్లాలో కానీ అనంతపురం జిల్లాలో కానీ నది అక్కడ ప్రవహిస్తుంది. కానీ నీరు అక్కడ వినియోగంలో లేవు. ఆ నది పైభాగంలో కన్స్ట్రక్షన్స్ చేయకూడదు, రిజర్వాయర్లు కట్టకూడదు అని నిషేధం విధించబడింది. ఎందుకంటే నెల్లూరు జిల్లా సోమశిల ఎండిపోతుంది. ఇది పరిస్థితి. నేను ఎందుకు చెప్తున్నాను, మాకు ప్రకాశం జిల్లాకి ఈ పరిస్థితి అన్నింటికి దిక్కే ఎంతుందో నేను వస్తాను. నీటి వనరు ఎక్కడ, వెలువడిన నీటి వనరు ఎక్కడ అనేది మనం ఆలోచించాలి. ప్రాజెక్టు కట్టాం, ఒత్తిడి తీసుకొస్తాం, ఆందోళన చేస్తాం, కట్టేసిన తర్వాత నీరు ఎక్కడి నుంచి రావాలి? 43.8 టీఎంసీల నీరు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఈ ప్రాంతానికి రావాలి. ఇవాళ పరిస్థితి ఏంటి? శ్రీశైలం గుండెకాయ లాంటిది. శ్రీశైలం ఆంధ్రప్రదేశ్కే కాదు, ప్రత్యేకించి రాయలసీమ ప్రకాశం జిల్లాకి గుండెకాయ లాంటిది. శ్రీశైలం దగ్గర వివాదం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అసలాకులం చేస్తుంది. నీటి సమస్య మనం చూసాం.
విద్యుత్ వినియోగం ఆ ప్రాంతంలో డిమాండ్ ఎక్కువ ఉన్నది, కరెంటు లేదు, మేము కరెంటు తయారు చేస్తామని ముందుకేసి కరెంటు తయారు చేశారు. వివాదం జరిగింది. కరెంటు తయారు చేయడానికి ఇటువైపు అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చి నియంత్రణ ఇవ్వనున్నది ప్రాజెక్టు. శ్రీశైలం రిజర్వాయర్ యొక్క నియంత్రణ మేనేజ్మెంట్ యువతల నదికి ఎడవైపుకి వచ్చి ఆపరేట్ చేసి కరెంట్ తయారు చేసుకున్నారు. ఒకటి అంతకుముందు మన రాజాపేట దగ్గర మహబూబ్ నగర్ మధ్య ఉమ్మడి రాష్ట్రంలోనే కర్నూలు జిల్లా మధ్య నీటి విడుదలకు సంబంధించి యుద్ధ వాతావరణం జరిగింది. ఖర్చులో కట్టాలు పట్టుకొని రైతులు పోయి తగలబడిన ఘటనలు ఉన్నాయి. ఇది రాష్ట్ర విభజన తర్వాత జరిగింది. మొన్న సాగర్ పంటలు ఉన్నాయి. ఇక్కడ 4 లక్షలు 5 లక్షల ఎకరాల్లో పంట ఉంది. నీటిని ఆపేశారు. నియంత్రణ అటువైపు ఉన్నది, ఎడమ చెట్టు వైపు ఉన్నది, గిరికాలని వైపు ఉన్నది. అక్కడికి వెళ్ళి నీటిని ఆపరేట్ చేయాలంటే వాళ్ళు ఆపించేశారు. ఇక్కడ పంటలే కావాలి తగదా. ఇతర పోలీసులు లాఠీలు చూపించుకున్నారు. గవర్నమెంట్ మధ్యగా పెట్టుకొని తాత్కాలిక ఉపశమనం పొందారు. ఇది ఎంతకాలం? సాగర్ పరిస్థితి ఏంటి, శ్రీశైలం పరిస్థితి ఏంటి, కృష్ణా డెల్టాకు నీళ్ళు వచ్చి పశ్చిమ కాలం నుంచి చీరాల వైపు నీళ్ళు ఎలా వస్తాయి, సాగర్ దగ్గర కుడికాలం నుంచి మనకి నీళ్ళు ఎలా వస్తాయి, ప్రకాశం జిల్లాకి వెలుగొండకు భవిష్యత్తులో నీళ్ళు ఎలా వస్తాయి. ఇది ఐసోలేటెడ్గా ప్రకాశం జిల్లాని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే పరిష్కారం దొరకదు. అందుకనే నదుల అనుసంధానం అనేటువంటిది నీరున్న చోటు నుంచి నీటి లేని చోటుకి తరలించాలి. ఇది దేశవ్యాప్తంగా ప్రపంచంలో అన్ని చోట్ల చర్చ జరుగుతుంది. ఇవాళ నీరున్నది ఎక్కడ? గోదావరి. నీటి మీద ఒత్తిడి ఉన్నది, తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉన్నది కృష్ణ. అసలు నీరే లేనిది, ఇంకిపోయింది పెన్న. అందువల్ల గోదావరి నీటిని కృష్ణానదికి తరలించి కృష్ణానదిలో కింది భాగంలో ఉన్న అవసరాలు తీర్చి అటువైపు కృష్ణానదిని పైభాగంలో ఆదా చేసుకుని పెన్నాలో కలిపితే పెన్నా పరివాహక ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో లేదా నెల్లూరు ప్రాంతంలో నీటి అవసరాలు తీరడానికి అవకాశం ఉంది. అది తాగునీరు కానీ, సాగునీరు కానీ, పారిశ్రామిక అభివృద్ధి కానీ, ఇంటి అవసరాలకి, పర్యావరణ పరిరక్షణ కానీ ఏదైనా సరే. అందువల్ల ఈ 3 నదుల అనుసంధానం ఒక శాశ్వత పరిష్కార మార్గం. దానికి అడ్డంకులు కొన్ని వస్తున్నాయి. దాని గురించి ఆలోచించాలి. దానికంటే ముందు ఇవాళ కృష్ణానదిలో ఇంతకుముందు నేను చెప్పిన 512 టీఎంసీల నికర జలాలే కిందికి రానటువంటి పరిస్థితి వస్తున్నది. బచావో ట్రిబ్యునల్ ఇవి కేటాయించింది. 1976లో అమల్లోకి వచ్చింది. 25 ఏళ్ళు అమల్లో ఉన్నది. 2025 మే 31 నాటికి బచావో అవార్డు గడువు పూర్తయింది. కొత్త ట్రిబ్యునల్ ఏమని కథలో పెట్టారు 3 రాష్ట్రాలు, కర్ణాటక, మహారాష్ట్ర. మందు కూడా కొత్త ట్రిబ్యునల్ వేసిన కేంద్ర ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్, అక్షయ్ కుమార్ ట్రిబ్యునల్. బచావో ట్రిబ్యునల్ ఏదైతే చెప్పిందో అది దిగువ రాష్ట్రం, కరువు ప్రాంతాలు ఉన్నాయి, వరదలు ఎక్కువ వచ్చినా నష్టపోతారు, కరువు వచ్చినా నష్టపోతారు. అందువల్ల దిగువ రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి మిగిలినటువంటి నీరు ఏదైతే ఉన్నదో వరదల కాలంలో వచ్చేటువంటి వరద నీరు, మిగులు జలాలు, వాటిని వినియోగించుకునే స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్కి ఉన్నదని చెప్పేసి తన తీర్పులో రాసింది. పైపెచ్చు ఈ వరద నికర జలాలని ఎవరు కూడా భవిష్యత్తులో మార్చడానికి వీల్లేదని కూడా ఒక శిలాశాసనంగా రాసేశారు. అదొక శ్రీరామ రక్షగా ఈరోజు మిగిలింది మనకి. నికర జలాలను ముట్టుకోలేదు. వాటిని యథాతథంగా వాటాలు ఉంచింది. మిగులు జలాలని జలా ప్రాంతాలు అనేటువంటి దానిపైన 65% ప్రామాణికంగా పుట్టినీళ్ళు, 10 మిగులు జలాలు అంటే 55% ప్రామాణికంగా తీసుకొని 55కు 65కు మధ్యలో ఉన్నటువంటి నీరంతా ఈ రెండింటిని కలిపి 3 రాష్ట్రాలకి పనిచేసింది. మహారాష్ట్రకి, కర్ణాటకకి, మనకు 1001 చెప్తే మనం చట్టం దిద్దుకున్నాం. 1001 811 1001 వచ్చిందని. ఎన్ని నీళ్లు కేటాయించే లాభం ఏంటి? పైన వాడికి నీళ్ళు ఎక్కువ కేటాయించిన తర్వాత వచ్చే నీళ్ళు వాడు పట్టుకొని ముందు వాడుకునేసిన తర్వాత కిందికి ఎలా వస్తుంది? ఇవాళ మీరు నీటి కేటాయింపుతో పాటు కర్ణాటకకి నీటిని ఎక్కువ కేటాయించారు కాబట్టి నీటిని నిలవేసుకుని సద్వినియోగం చేసుకునే అవకాశం కల్పించాలని ఆల్మట్టి డ్యామ్ని 519 మీటర్ల ఎత్తు వరకు సుప్రీంకోర్టు అనుమతిస్తే ఇది 525 మీటర్ల
130 టీఎంసీలు అక్కడ నివేశన కర్ణాటకలో వాడుకోవడానికి అనుమతించింది. తుంగభద్ర నీరు కృష్ణాకి శ్రీశైలం రావాలి 39 టీఎంసీలు అదనంగా కర్ణాటక కేటాయించి తుంగభద్ర పైభాగంలో కట్టడాలు కట్టుకొని ఉపయోగించుకోవడానికి అనుమతించింది. మహారాష్ట్ర ఇచ్చింది. వాళ్ళ మహారాష్ట్ర కర్ణాటక నీటి కేటాయింపులు పెంచిన తర్వాత ఆల్మట్టి డ్యామ్ కట్టిన తర్వాత ఇవాళ మీరు చూడండి, ఆల్మట్టి నిండేటప్పటికే జూలై మాసం, శ్రీశైలం నిండేటప్పటికి ఆగస్టు మాసం, సాగర్ నిండేటప్పటికి సెప్టెంబర్ మాసం. కానీ కృష్ణా డెల్టాలో అంటే కృష్ణా డెల్టా అంటే పశ్చిమ కాలంలో మన ఈ ప్రాంతం కూడా చీరాల ప్రాంతం కూడా నాట్లు జూను 15వ తారీఖు తర్వాత నారుమడి వస్తుంటే, జూలై 15 తర్వాత పంట వేసుకుంటే, నవంబర్లో పంట వస్తే తుఫాను బారిన పడకుండా వేల కోట్ల రూపాయల పంట ఇంటికి జరుగుతుంది. ఇవాళ సెప్టెంబర్ వరకు సాగర్ నిండకపోతే నీరు ఎప్పుడు వస్తుందో తెలియనటువంటి పరిస్థితి. 1996 జూన్ 15వ తారీఖున ఉమ్మడి ప్రభుత్వం జీవామృత 69 విడుదల చేసింది. దాంట్లో ప్రయారిటీస్ పెట్టింది. మొదట కృష్ణా డెల్టా, తాగునీరు మద్రాసు, అలాగే హైదరాబాద్ ముందు, తర్వాత కృష్ణా డెల్టా సాగుకి, తర్వాత నాగార్జున కుడి ఎడమ కాలువలు, తర్వాత శ్రీశైలం ఎడమ కుడి కాలువ, తర్వాత లెఫ్ట్ కెనాల్ నల్గొండ, ఈ విధంగా ప్రయారిటీస్ పెట్టారు. 510 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడు సాగర్లో కిందికి నీరు ఆ పై ఉన్నప్పుడు, ఇవాళ 510 కాదు కదా, 525 అడుగులు ఉన్నప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేస్తాం. నీరు కింది పదను హైదరాబాద్ నీటి అవసరాలు తెరవు, తాగునీరు, నల్గొండ నీటి అవసరాలు తెరవు దగ్గర పెట్టారు కదా. ఈరోజు మీరు జూలై 31 కటాఫ్ డేట్లో పెట్టుకుని గడచిన 7 సంవత్సరాల గణాంకాలు తీసుకోండి. ఏనాడు కూడా కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు అయితే 510, 11, 520 ఆ మధ్యనే ఉన్నాయి. అంటే నీరు కిందికి రాదు. కిందికి రాకపోతే పంట వేసుకోవడం ఆలస్యం అయిపోతుంది, నష్టపోతుంది. ఒక దుర్భరమైనటువంటి పరిస్థితి, మనోవేదన కృష్ణా డెల్టా రైతులు పడుతున్నారు. కృష్ణా డెల్టా రైతులు మీన్స్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రకాశం జిల్లా కృష్ణా డెల్టా రైతులు కూడా, అలాగే సాగరు ఆయకట్టు కుడికాలం కూడా. ఈరోజు 150 టీఎంసీల క్యారీ ఓవర్ రిజర్వాయర్ కింద పెట్టుకోమన్నారు. బచావట్ పెట్టినని చెప్పింది, బ్రిజేష్ కుమార్ పెట్టినని చెప్పింది. వాటిని శ్రీశైలంలో పెట్టుకొని సాగర్లో పెట్టుకొని పంటకు మొదటనే అవసరానికి కూడా మార్పులు వేసుకోవడానికి నీరు వదలాలని చెప్పేసి రాసుకుంటే ఇవాళ నీరు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే ఈరోజు ఏప్రిల్ 4వ తారీఖు మీరు ప్రభుత్వ వెబ్సైట్ దగ్గర చూడండి, శ్రీశైలం రిజర్వాయర్ 804 అడుగుల నీటి మట్టానికి పడిపోయింది. డెడ్ స్టోరేజ్ 69 జీవో ఏం చెప్తుంది? 834 అడుగుల నీటి మట్టం వస్తే చొక్క నీరు కూడా విద్యుత్ కానీ సాగుదల కానీ వాడడానికి వీలేదని నిషేధించింది. ఆ పైన నీరు ఉంటేనే వాడుకోవాలి. ఒక్క తాగునీటికి అవసరం ఉంటే యుద్ధ ప్రాతిపదికపైన 834 అడుగుల నీటి మట్టం ఉన్నా, 510 అడుగుల నీటి మట్టం సాగర్లో ఉన్నా వాడుకోవచ్చు తాగునీటిని. ఇవాళ శ్రీశైలం రిజర్వాయర్ 804 అడుగులకు పడిపోయింది. ఇప్పుడు పడిపోయిందంటే అర్థమైంది, ఈ 150 టీఎంసీల క్యారీ ఓవర్ నీళ్లు లేవు, సాగర్లో లేవు, శ్రీశైలంలో లేవు. మళ్ళా వర్షాలు వచ్చినప్పుడు వర్షాలు ఎప్పుడు వస్తున్నాయి? జూలైలో మొదలై సాగర్కి వస్తాయి కొద్ది కొద్దిగా, ఆగస్టులో పూర్తి స్థాయిలో వస్తాయి, సెప్టెంబర్లో ఆగస్టు సాగర్కి వస్తాయి, అక్టోబర్ నుంచి మళ్ళా ఆగిపోవడం మొదలుపెట్టాయి. అంటే ముందు ఆల్మట్టి డ్యామ్ నిండాలి, తర్వాత నారాయణపూర్ నిండాలి, తర్వాత దూరాలు నిండాలి, దూరాల తర్వాత ఇప్పుడు శ్రీశైలానికి సాగర్కి రావాలి. విడిపోయిన తర్వాత ఇది ఇప్పుడు పరిస్థితి. విడిపోయిన తర్వాత రాబోయేటువంటి భవిష్యత్తును ఒక ప్రమాదకరంగా కనిపిస్తుంది నాకైతే. ప్రమాదకరం. నేను ఎవరిని ఉద్దేశించుకొని వివాదాలను ఎత్తగొట్టడం కోసం మాట్లాడాలి. ఇవాళ దూరాల ఉమ్మడి ప్రభుత్వం అన్నప్పుడే కృష్ణా డెల్టా ఆధునీకరణ పేరుతో 39 టీఎంసీలు ఆదాయాన్ని 9 టీఎంసీలు పులిచంద్రకిచ్చి 20 టీఎంసీలు భీమా ఎక్కువ పథకానికి నికర జలాలతో మహబూబ్నగర్ జిల్లాలో ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతించడం జరిగింది. నిర్మాణంలో
8 టీఎంసీలు బచావులు తీస్తే 9 టీఎంసీలు బ్రిటిష్ మార్కెట్ ఇచ్చింది. ఆ నీరు పట్టుకోవాలి. నెట్టంపాడు ప్రాజెక్టు 22 టీఎంసీలతో మిగతాలతో కడుతున్నారు. 5 టీఎంసీలతో పోయేసారి కడుతున్నారు. ఇవన్నీ కూడా చూడాల కేంద్ర బిందువుగా జరుగుతున్నారు. ఇవి కాదని ఇవాళ విడిపోయిన తర్వాత ఆగమేళపైన చూడాల పాకాల వరంగల్ జిల్లా పాకాల 11 70 టీఎంసీ, చూడాల రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డి తిరుపతిపట్నం 70 టీఎంసీలు, 140 టీఎంసీలని వరద జిల్లాల పేరుతో తరలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. గవర్నమెంట్ అంగీకరించింది, నిధులు కేటాయించింది, సర్వేలు జరుగుతున్నాయి. ఇవాళ రేపు టేకప్ చేయాలనేటువంటి ప్రయత్నం ఉన్నారు. కృష్ణా యాజమాన్య బోర్డు తన అధికారాలు స్వీకరించి పూర్తి స్థాయిలో పనిచేయకముందే ఈ నిర్మాణ పనులు మొదలు పెట్టాలనేటువంటి తొందరపాటులో ప్రయత్నాలు జరుగుతున్నాయి. తప్పేం కాదు. నల్గొండ కరువు ప్రాంతం, మహబూబ్నగర్ కరువు ప్రాంతం నీరు తీసుకెళ్లాల్సిందే, తప్పు కాదు. కానీ ఆ నీరు అక్కడ తీసుకెళ్తే శ్రీశైలంకి నీరు ఎప్పుడు వస్తాయి? శ్రీశైలంలో కల్పవృత్తి ఎత్తిపోతల పథకం మహబూబ్నగర్కి 804 టీఎంసీల నుంచే నీరు తోలేటువంటి ఏర్పాటు చేశారు. 804 కనీస నీటి మట్టం 834. కానీ నీరు కల్పవృత్తికి 804 నుంచే తోడేది. 824 నుంచే ఎస్ఎల్బిసి నల్గొండ జిల్లాకు నీటి తీసుకెళ్ళడానికి ప్రొవిజన్ సొరంగ మార్గం దగ్గర పెట్టుకోవడం జరిగింది. కానీ వెలుగొండకి 841 నీటి మట్టం ఉంటే తప్ప నీరు ఎక్కదు. 841 అడుగుల నీటి మట్టం శ్రీశైలం ఉన్నప్పుడు మాత్రమే నీటిని తరలించడానికి అవకాశం. పోతిరెడ్డిపాడు ద్వారా తెలుగుగంగ కానీ, బాలేరు నగర్ కానీ, శ్రీశైలం పులిపేట కాలువ కానీ, నికర జలాలు కానీ, చెన్నై నగరానికి త్రాగునీరు కానీ, వీటన్నింటినీ 854 అడుగులు నీటి మట్టం శ్రీశైలంలో ఉంటే తప్ప చొక్క నీరు కూడా పైకి ఎక్కదు. అంటే ఇవాళ ఎలాంటి ప్రమాదం ఈ రిజర్వాయరే ఎప్పుడు 854 వస్తుంది, ఎప్పుడు నీరు రాయలసీమ వస్తుంది, ఎప్పుడు 841 వస్తుంది, వెలుగొండ ప్రాజెక్టు నీరు తరలించే అవకాశం వస్తుంది. ఇదే రీతిలో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను ఉల్లంఘించిన, కృష్ణా యాజమాన్య బోర్డు పర్మిషన్ లేకుండా పైన ప్రాజెక్టు కట్టేసిన, వాళ్ళ కిందికి నీరు రాకపోతే, శ్రీశైలం నిండకపోతే, మనం ఎన్ని ప్రాజెక్టులు కట్టుకుంటే వెలుగొండను పూర్తి చేసుకున్నా నీటి వనరు ఎక్కడ, నీరు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ఆలోచించవలసినటువంటి మౌలికమైనటువంటి ప్రశ్నగా నేను ముందు పెడుతున్నాను. మరి దీనికి పరిష్కార మార్గం ఏంటి? ఒకటే పరిష్కారం. నీటిని సక్రమంగా కేటాయింపులు సక్రమంగా వినియోగించుకోవడం, మిగిలిన నీటిని తిరిగిపోతాం. అది మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ, ఇప్పుడు తెలంగాణ కానీ. మనం దిగువ రాష్ట్రం అయిపోయినాం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దిగువ రాష్ట్రం అయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్ దిగువ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్కి అనేక కష్టాలు. ఇవాళ పోలవరం నుంచి 80 టీఎంసీలు రావాలి. అది కృష్ణానదిలోకి వస్తే 181.7 టీఎంసీల నీరు బచావు దిగున కృష్ణానదికు కేటాయించింది. 81 టీఎంసీలు మాత్రమే నాగార్జున సాగర్ నుంచి కిందికి వదలాలి. మిగిలిన 100 టీఎంసీలు సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజ్ మధ్య పడేటువంటి వర్షపు ఆ మూసీ నది, ఇతర నదుల నుంచి వచ్చే నీరు వాడుకోవాలి. నాగార్జున సాగర్ నుంచి వదిలిపెట్టాల్సినటువంటి 81 టీఎంసీలు పోలవరం నుంచి వచ్చే నీళ్లు వాళ్ళకి అందజేసి ఈ 80 టీఎంసీలు సాగర్ పుల్కాలు కానీ, లేదా ఎడవకాలు కానీ, లేదా రాయలసీమకు శ్రీశైలం నిలవేసుకున్న రాయలసీమ ప్రాంతాన్ని కానీ తీసుకెళ్ళడానికి అవకాశం ఉన్నది. అందులో 45 టీఎంసీలే. 35 టీఎంసీలు మహారాష్ట్ర, కర్ణాటకకు వాటాగా ఇచ్చేశారు. ఇవాళ దాన్ని వివాదాస్పదం చేయాలని వ్యక్తిగతంగా నేను అనుకుంటున్నాను. అదే తీర్పుకు భిన్నంగా అంటారేమంటే అది తీర్పు కాదు. కృష్ణానది జలాల వివాదం పైన ఇచ్చింది తీర్పు. గోదావరి నదీ జలాల మీద ఇచ్చింది కేవలం ప్రకటన మాత్రమే. ప్రకటన చేసింది. కర్ణాటకకి మనకి, కర్ణాటకకి ఒరిస్సాకి, మనకు ఒరిస్సాకి, మనకు మధ్యప్రదేశ్కి, మనకు మహారాష్ట్రకి ద్వైపాక్షిక సంబంధాలు, ఒప్పందాలు చేసుకుని ఆ ఒప్పందాల పత్రాలు తీసుకెళ్లి బచావు ట్రిబ్యునల్ ముందు, గోదావరి ట్రిబ్యునల్ ముందు పెడితే వాటన్నింటినీ క్రోడీకరించి ఒక ప్రకటనగా విడుదల చేశారు. వీళ్ళందరూ అంగీకరించిన అంశాలు ఇది. దాన్ని ఆధారం చేసుకుని ఈరోజు అవకేకలు పెడుతున్నారు. ఇక్కడ ప్రాజెక్టు నిర్మాణం మొదలైంది అని అంటేనే 35 టీఎంసీలు వాళ్ళు తీసేసుకుంటారు.
అని ఒకడంటే ఇక్కడ పట్టించమైన మొదలైంది ఎత్తిపోతల పథకం వెంటనే వాడు కళలు పెట్టాడు, నీళ్లు పట్టేసుకుంటాడు ఒకడంటే తెలియనటువంటి వాదన చేస్తున్నాడు. మన శత్రువులకి పక్క రాష్ట్రాలకి ఇరుగు పొరుగు రాష్ట్రాలకి కొత్త డిమాండ్లు అందించేటువంటి పరిస్థితి వస్తున్నది. ఇది మనకు ప్రమాదకరం. తెలంగాణ వాళ్ళు దుమ్మగూడెం సాగర్ తేల్పాను, దుమ్మగూడెం సాగర్ తేల్పాను 165 టీఎంసీలు సాగర్ తేల్పాను వచ్చి తెచ్చేటువంటి పథకం అది. ఖమ్మం జిల్లాలో సాగుదల, నల్గొండ జిల్లాలో సాగుదల ఇచ్చిన తర్వాత 165 టీఎంసీలు సాగర్ కింది భాగంలో పెడుతున్నటువంటి తేల్పాను కదా కృష్ణానదికి అనుసంధానం చేస్తుంది. మీకు తెలుసు అనుకుంటాను, సాగర్లో విద్యుత్తును జల విద్యుత్తును వాడిన నీటి అక్కడ చేస్తే అలా రీసైకిల్ అలా పైకి పంప్ చేయాలి, అలా నీటిని అలా సాగు ఉపయోగించుకోవాలి. ఆ పద్ధతిలో ట్యాంక్ పంప్ పెట్టడం జరిగింది. ఈరోజు అక్కడ గోదావరి నీళ్ళు అక్కడ చేస్తే వాటిని కూడా సాగర్లోకి పంప్ చేసుకునే అవకాశం ఉంది. కుడికాలకు ఎడవకాలకు వాడుకోవచ్చు. తద్వారా సాగర్కి కుడి ఎడవకాలకి కృష్ణా గడ్డకి పోలవరం కట్టే పులిచంద్ర కట్టాం 45 టీఎంసీలతో. ఈ దుమ్మగూడెం సాగర్ తేల్పాను కట్టే గోదావరిలో ఉన్నటువంటి మిగులు జలాలను ఇక్కడ తరలించుకుంటే శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేయాల్సినటువంటి అవసరం చాలా అర్థంగా వస్తుంది. ప్రజానంలో ఒకసారి కావచ్చు, ఎందుకంటే గోదావరిలో ప్రతి సంవత్సరం పడలే. అందువల్ల శ్రీశైలం దగ్గర నీటిని ఆగస్టులో వచ్చినప్పుడు నిలుచుకుంటే మనం వెలుగొండకు నీళ్లు తెచ్చుకోవచ్చు. రాయలసీమకి ఆ ప్రాజెక్టుకి నీళ్ళు ఇవ్వచ్చు, నల్గొండకి ఎస్ఎల్బీసీ ఇవ్వచ్చు, మహబూబ్నగర్కి ఇవ్వచ్చు, నల్గొండకి ఇవ్వచ్చు, లేకపోతే పాకాల వరంగల్ కూడా తీసుకెళ్ళచ్చు. 140 టీఎంసీలతో ఇప్పుడు అదనంగా కట్టాల్సిన ఎత్తిపోతల పథకాలు మామూలుగా గ్రావిటీ పథకాలు కూడా తెలంగాణ ప్రభుత్వం కట్టుకోవచ్చు మనం చెబుతున్నమాట. కానీ దుమ్మగూడెం సాగర్ తేల్పాను కట్టడానికి వీళ్ళు మొత్తం టెరిటరీ సరిహద్దు అంతా తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు అనుమతించకుండా కట్టలేరు. 165 టీఎంసీల నీరు గోదావరి సముద్రం పాలన అవుతుందని అది నికర జలాలు, వరద నీరే కాదు, గ్యారెంటీ నీరు. అలాంటి నీటిని పునరుద్ధరించుకునేటువంటి అవకాశం లేకుండా పోతున్నది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకెళ్ళి మీరు పైన దూరాల దగ్గర కొత్త పథకాలు కట్టదలుచుకున్నప్పుడు మీరు దుమ్మగూడెం సాగర్ తేల్పాటు అంగీకరించండి. మీకు ఇబ్బంది ఉండదు, మీరు బయటపట్టుకోవచ్చు, మాకు నీటి అవసరం తీరుతుంది. ఒక హేతుబద్ధమైన చర్చ ఇవాళ రెండు ప్రభుత్వాల మధ్య ప్రజల మధ్య జరగాలి. మేము ఈ కట్టలేము, మేము బయట కట్టుకుని నీళ్ళు నిలేస్తామంటే అది శ్రీశైలం గుండెకాయ లాంటి ఈ ప్రాంతానికి ఆ గుండె నుంచి రక్తం ఏ విధంగా ప్రవహించదో ఈ ప్రాజెక్టులు కట్టిన మూలన పడ్డాయి, అటచెక్కుతాయి, నీటి తుప్పు కూడా రాదనేటువంటిది ఒక ప్రమాద గంటిక పోతున్నదని నేను తీసుకొస్తున్నాను. ఈ 811 టీఎంసీలో కూడా బచావ్ ప్రజలు కేటాయించిన ఎక్కడ జలాలు కేవలం 450 టీఎంసీలు మాత్రమే కర్ణాటక నుంచి మన సరిహద్దు దగ్గరికి వస్తాయి. మిగిలిన నీళ్లు మన పరివాహక ప్రాంతంలో వచ్చేటువంటి కృష్ణా నది పరివాహక ప్రాంతంలో పోగేది. ఆ 450 టీఎంసీలు కూడా 130 టీఎంసీలు ప్లస్ ఇక్కడ 35 టీఎంసీలు పోలవరం కట్టిన తర్వాత నీళ్లు పైకి పట్టుకునేస్తే ఇంకా ఏమైనా నీళ్ళు వస్తాయి, ఎప్పుడు వస్తాయి అని తుంగభద్ర కూడికతో నీరు వినియోగానికి ఎక్కువగా లేక శ్రీశైలంలోకి వస్తున్నాయి. ఈ సంవత్సరం మీరు చూస్తే ఆగస్టులో శ్రీశైలం నిండింది, సెప్టెంబర్ ఆఖరికి కానీ సాగర్ నిండలేదు. అందువల్ల రేపు 39 టీఎంసీలు కర్ణాటకలో ఎక్కువగా వాడుకోవడానికి బ్రిటిష్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును అమల్లోకి వస్తాయి. వాళ్ళ సుప్రీంకోర్టులో తగలుతుంది కాబట్టి వాడుకోలేదు. సుప్రీంకోర్టు కూడా దాన్ని ఆమోదిస్తే నీటి వినియోగం మొదలుపెట్టే ఆ తుంగభద్ర నుంచి కూడా నీరు శ్రీశైలం వచ్చే నీరు తగ్గిపోతుంది. శ్రీశైలం మీద ఉన్న ఒత్తిడి నీరు రాకపోతే భవిష్యత్తు నష్టపోయేది. ఇవాళ ప్రకాశం జిల్లా, రాయలసీమ ప్రాంతం ఎందుకంటే నికర జలాల మీద ఆధారపడిన కృష్ణా డెల్టాకి తక్షణంగా ఇవ్వాల్సి వస్తుంది. ఆధార సంగతి రెండో ప్రాధాన్యతగా ఇవ్వాల్సిందే. మిగిలిపోయినటువంటి మోక చేతి మీద కారిపోయే మిగులు జలాలు వరద నీరే వెలుగొండ కానీ గాలేరు నగర్ కానీ హండ్రెడ్ కానీ తెలుగు గంగ కానీ అంటే వాళ్ళకి ప్రాధాన్యత ఉండదు, నీళ్లు రావు, 5 ఏళ్ళకు ఒకసారి కూడా రావు. అలాంటి పరిస్థితుల్లో మనం నీటి సమస్యను కూడా చర్చించుకున్నాం. ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకొని ప్రజల్లోకి వెళ్ళి ఈ వాణిని వినిపించి పాలకులపైన ఒత్తిడి తీసుకొచ్చి మనం ప్రాజెక్టు నిధులను కేటాయించడం. వాళ్ళకి ఇచ్చారు 3000 కోట్ల పైసలు కావాలంటే 153 కోట్లు ఇచ్చారు.
ఈ విధంగా నిధులు కేటాయించి వాటిని నిధులు ఖర్చు పెట్టడం అనేది తెలియదు. నిధులు కేటాయించడం తక్కువ, నిధులు విడుదల చేసి ఖర్చు పెట్టడం తక్కువ. ఈ విధంగా ఖర్చు పెట్టుకుంటూ పోతే ఇది ఇంకొక 10 ఏళ్ళైనా పూర్తి అయిపోయినటువంటి నమ్మకం లేదు. ఇలా నిధులు కేటాయించాలి, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి, నీరు త్వరగా వచ్చేటువంటి అవకాశం కల్పించాలి. అలాగే నీటి సోర్స్ కూడా త్వరితగతిన మనం ఐడెంటిఫై చేసి నీరు వచ్చేట్టుగా చేసుకోవాలి. అందులో ఆఖరి మాట నేను చెప్పదలుచుకున్నది, ఇది 100 మందికి గుర్తించచ్చు, 100 మందికి గుర్తించచ్చు. ఇవాళ పోలవరం 16,000 కోట్లు, 3,500 ఖర్చు పెట్టారు, ఇంకో 13,000 ఖర్చు పెట్టాలి. ధరలు పెరిగిపోతుంటాయి. పూర్తి అయ్యేటప్పటికీ అది 20,000 కావచ్చు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టు ప్రకటించింది, దాన్ని 100 కోట్లు కేటాయించింది. అలా చేస్తే 250 కోట్లు అనేది ఈ 250 కోట్లు కాదు కదా, 500 కోట్ల చొప్పున కేటాయించిన వాళ్ళు చెప్తున్నట్టు 2018 19 కూడా పూర్తి చేయాలి. అది 2020-25 కూడా పూర్తి అవుతుందో తెలియదు. ఈ ధోరణిలో నిధులు విడుదల చేస్తే మరి ప్రకారం ఉంది. నిధుల సమస్య ఒకటైతే ఛత్తీస్గఢ్, ఒడిశా ప్రకారం వేశారు. తెలంగాణలో తగ్గదు లేదు. ముంపు ప్రాంతాలు మండలాన్ని ఇక్కడ చేర్చేశారు కాబట్టి ఇవాళ తెలంగాణలో ముంపు ప్రాంతం లేదు కాబట్టి వాళ్ళ తగ్గదు విలువ లేదు. దాన్ని సుప్రీంకోర్టులో తగ్గదు, ఒడిశా తగ్గదు. అది పరిష్కారం కావాలి. నిధులు కేటాయించాలి, నిర్మాణం జరగాలి. కానీ కాలువలు ఆనాడు మనం విమర్శించడం, నాకు రాజశేఖర్ రెడ్డి అంటే పడదు, ఆయన రాజకీయాల్లో పడదు, ఆయన అవినీతి పాలిటిక్స్ అంటే అసహించుకుంటా. కానీ ఒక్క విషయంలో మనం అంగీకరిద్దాం. ఎవరైనా ముందుగానో డబ్బు కోసం కావచ్చు, ఇంకోటి కోసం కావచ్చు, కుడికాలంలో కూడా రకాలు రిజర్వాయర్ కట్టుకోవాలి. ఇవాళ కుడికాలం వినియోగం తీసుకురాకపోతే కూడిపోతుంది. కూడిపోతే దాన్ని మళ్ళా రిపేర్ చేసుకోవడానికి డబ్బు ఖర్చు పెట్టాలి. ఇవాళ 80%, 70% అయినటువంటి కుడికాలని వినియోగంలోకి తీసుకురావడానికి 4 సంవత్సరాల్లో 1 సంవత్సరం కృష్ణా జిల్లాలో సకాలంలో నీళ్ళు ఇస్తే 3,000 కోట్లు, 4,000 కోట్ల రూపాయలు పంట చేతికొస్తే ఈ 1,300 కోట్లు, 1,500 కోట్లు పట్టిసీమలో పెట్టేటువంటి డబ్బు ఎక్కడైతే రానట్టుంది. అంతే డబ్బు నీరు తీసుకురావడానికి కుడికాలువ మిగిలిన 30% పూర్తి చేయాలి. పైపులు ఖర్చు పెట్టారు, మోటార్లు ఖర్చు పెట్టారు. ఇది పూర్తయిన తర్వాత, పోలవరం పూర్తయిన తర్వాత కూడా 70,000 ఎకరాలు కృష్ణా జిల్లాలో మెట్ట ప్రాంతానికి ఎత్తిపోతల ప్రకారం పథకం ద్వారా అదే ఇంటర్ శాఖ నుంచి తీసుకురావాలి. పోలవరం ప్రాజెక్ట్ నుంచి ఈ పంపులు, మోటార్లు అక్కడ తీసుకెళ్ళి వాడుకోవచ్చు. ఈలోపు తరగతి ఉంటుంది. అంటే తర్వాత 1,300 కోట్ల, 1,400 కోట్లలో ఒక 500 కోట్లు సద్వినియోగం అవుతుంది. ఒక 300 కోట్ల, 400, 500 కోట్లు పోతే పోవచ్చు. కానీ ఒక్క పంట వల్ల ఇక్కడ కృష్ణా జిల్లాలో వచ్చే ఆదాయం దానికి 3 రెట్లు, 4 రెట్లు ఎక్కువ. ఒక్క పంటకి 3 నెలలకో 4 నెలలకో రాయలసీమలోనో లేకపోతే ఇక ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ఇక్కడితో తీసుకొస్తే ఒక్క మెట్ట పని పడిన కొన్ని వేల ఆదాయం సంపద సృష్టించబడుతుంది. మనం దగ్గరగా ఉన్నాం. వీలైనంత త్వరగా ఈ ప్రాంతాలకి నీళ్ళు రావాలి, ప్రకాశం రావాలి, రాయలసీమ రావాలి. వీలైనంత త్వరగా రావాలంటే ఇవాళ నేను తీసుకొస్తాను సంవత్సరం 2 ఏళ్ళు తీసుకురావాలి. 5 ఏళ్ళకే పట్టదు కదా. పోలవరం కట్టడానికి 5 ఏళ్ళు పట్టదు, 10 ఏళ్ళు పట్టదు. ఉన్నటువంటి ఇబ్బందులు, సంక్లిష్టత ఉన్నది. కానీ పట్టించిన సంక్లిష్టత లేదు. ఏం చేస్తామంటే నువ్వు చేయడానికి లేదు, అసలు ఇది భూ సేకరణ పూర్తిగా కాలేదు, కోర్టులో చేసుకున్నాయి, కుడికాలం పూర్తి కాలేదు, 30% ఇంకా ఉంది, 40% చేస్తాను ముందు అని చెప్పేసి గవర్నమెంట్ ఉండేవాడు ఉంటే చెయ్యమని వెలువడలో నాకు రాజ్యం ప్రాజెక్టులో పూర్తి చేయమని అడిగేవాళ్ళు. అది వద్దే బాబు పనికిరాదు అని అంటే అర్థరహితమైనటువంటి నా వ్యక్తిగతమైన భావన. ఎవరినా నన్ను చూస్తుంటే నన్ను మన్నించాలి. అలాగే ఇవాళ అవినీతి 16.9 రాష్ట్రం ఇబ్బందిలో ఉంది. డబ్బులు లేవు, ఖజానా కాదు, ఉద్యోగులకు తిట్టాలి. కానీ సంవత్సరంలో కట్టే నీకు 16.9% బోనస్ ఇస్తానంటే అది దుర్మార్గమైనటువంటి ఆలోచన. అది అవినీతి. దాన్ని పట్టుకున్నాం. ఎందుకు ఇవ్వాలి? సంవత్సరంలో కట్టాలి, మోటార్ తీసుకురావాలి, పైపులు తీసుకురావాలి, అది ఏర్పాటు చేయాలి, కన్స్ట్రక్షన్ కట్టి దానికి సంవత్సరంలో కట్టే కట్టడానికి అంగీకరించి వచ్చిన పెద్దమైంది. కడితే 16.9% అంటే ఒక 200 కోట్లు, 250 కోట్లు అదనంగా ఇస్తానని ఎందుకు చెప్పాలి? ఎవడ కోసము ఇలా ట్యాక్స్ పే చేస్తామని. అలాంటి పరిస్థితి. అవినీతి రహితంగా ప్రాజెక్టుల నిర్మాణం జరగాలని కోరేటువంటి చైతన్యం ప్రజల్లో ఉండాలి. చేయడానికి అనుకునేటువంటి ఆలోచన కంటే నిర్దిష్టమైనటువంటి ఇలాంటి ఆలోచనతో ముందుకెళ్ళి ఎంత త్వరగా
వీలైతే అంత త్వరగా నీళ్ళు వస్తే. ఎందుకంటే కృష్ణానదికి ప్రకాశం బ్యారేజ్కి త్వరగా నీళ్ళు వస్తే మీకు ప్రకాశం జిల్లాలో 72,000 ఎకరాలకి పశ్చిమ కాలువకి త్వరగా నాటేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు చూడండి, అది లాభం కదా, 2 నిమిషాలు చూపిస్తాను. లాభం వాళ్ళు రీసెర్చ్ చేశారు, అగ్రికల్చర్ మినిస్ట్రీ బాపట్ల వాళ్ళు ఒక నివేదిక ప్రకటించారు. ట్రాక్టర్ పశ్చిమ కాలువ కింద గుంటూరు జిల్లాలో, ప్రకాశం జిల్లాలో నాట్లు ఎప్పుడు వేశారు, పంట ఎప్పుడు వచ్చింది, దిగుబడి ఎప్పుడు వేస్తే ఎలా వస్తుంది, ఎక్కువ ఫలితం సాధించబడుతుంది, ఒక రీసెర్చ్ స్టడీ చేసి ప్రకటించారు. అది ఎప్పుడు సకాలంలో పైరేసుకున్నాము. సకాలంలో పైరేసుకోకపోతే వచ్చే నష్టం దాన్ని కూడా అయ్యారు. అలాగే సాగర్ నీళ్ళు కిందకి విడుదల చేయాల్సిన అవసరం లేకుండా కృష్ణానదికి గోదావరి నీళ్ళు వస్తే ఈరోజు సాగర్లో నీళ్ళు వేస్తుంటే ఆ సాగర్ నీళ్ళు పుష్కలంగా గురికాలు విస్తరించుకోవడానికి అవకాశం. అలాగే భవిష్యత్తులో ముందస్తుగానే నిర్వహించుకోవడానికి 150 టీఎంసీ ప్రొవిజన్ ఏదైతే ఉన్నదో వ్యాలీ ఓవర్ రిజర్వాయర్, శ్రీశైలం, సాగర్ అవి వచ్చే పంటలు నిర్వహించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ముందస్తుగా నీటిని విడుదల చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది పంటలు వేసుకోవడానికి. ఇవన్నీ కూడా మీకు ఇంకా అవసరమైతే గడచిన 4-7 సంవత్సరాల యొక్క గణాంకాలు శ్రీశైలం దగ్గర, సాగర్ దగ్గర, ప్రకాశం బ్యారేజ్ దగ్గర, దవడకు ఆనకట్ట దగ్గర నీటి ఫ్లో ఏ విధంగా ఉన్నది. ఎప్పుడు ఎందుకు మాట చెప్తున్నా అంటే, కొంతమంది చెప్తున్నారు గోదావరిలో ఒకేసారి వరదలు వస్తాయి, ఇక్కడ వరదలు వస్తాయి, అయితే ఋతుపవనాల వల్లనే ఇక్కడ ముందు నీళ్ళు వస్తాయి, అక్కడ నీళ్ళు వస్తాయి, ఈశాన్య ప్రాంతాలలో అక్కడ వస్తాయి, ఇక్కడ వస్తాయి. వరదలు ఒకేసారి వస్తాయి కదా, అది గట్టి చేస్తారు. వరదలు వచ్చినా, వర్షాలు అయితే ఋతుపవనాల వల్ల ముందు వచ్చినా, ఆలమట్టి, నారాయణకు, దూరాల ఈ అవసరాలు తీరిన తర్వాత నిండిన తర్వాత శ్రీశైలం వస్తాయి. శ్రీశైలం నిండిన తర్వాత సెప్టెంబర్ ఆఖరికి సాగర్ నిండడం లేదు. ఈ వాస్తవాలు మీరు ఇవన్నీ కూడా గవర్నమెంట్ వెబ్సైట్లో ఉన్నటువంటి నేను ఒక్కటి పురాణాలను అక్కడి నుంచి తీసుకొచ్చి దర్శనం చెప్పేట్టున్నాను. నీటి గణాంకాలు ఉన్నాయి, సిడబ్ల్యూసి కేంద్ర జలవనరుల సంఘానికి నీటి గణాంకాలు ఉన్నాయి. వీటిని చూస్తే గోదావరిలో జూన్ ఆఖరికే వరదలు వస్తాయి. జూన్ 15వ తారీఖు నుంచే గవర్నమెంట్ దగ్గర కొడుతుంది, ఆనకట్ట కొడుతుంది. జూలై నాటి కానీ ఇవాళ శ్రీశైలంకి నీరే రావడం లేదు. సెప్టెంబర్ మొదటి వారం కానీ లేదా ఆగస్టు ఆఖరి భాగం కానీ సాగర్లో నిండేటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి వెనక ముందు పూర్తిగా లోతుగా ఆలోచించి కేవలం ఎవరో చెప్పినటువంటి మాటలు మనకు వద్దరు, వాళ్ళకు వద్దరు, కృష్ణాల వద్దరు, గోదావరిలో వద్దరు ఒకేసారి వస్తాయనేటువంటి అవాస్తవం ఒకప్పుడు వచ్చినాయి. 2000 ముందు వచ్చినాయి. కర్ణాటకలో ప్రాజెక్టు లేవు, పడి నుంచి వికెట్లో వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తాడుమారైపోయింది. నీటి ప్రవాహ రోజులు 30 రోజులకు కృష్ణానదిలో తగ్గిపోయినాయి. అది కూడా ఉధృతంగా వచ్చే రోజులు ఇంకా తగ్గిపోయినాయి. ఈ వాస్తవ పరిస్థితులను నీటి సమస్యకు లోతుపత్రులు అర్థం చేసుకొని ఆలోచించమని, భద్రపెట్టమని, నీరు నిప్పుగా మారినటువంటి రోజుల్లో ఉప్పుగా తిరపట్లాడుతున్నటువంటి దశలో రాష్ట్రం విడిపోయి 2 రాష్ట్రాల మధ్య నది కృష్ణానది ఉన్నటువంటి ఆ కృష్ణానది జలాల వినియోగమే ఒక పెద్ద సమస్యగా మారినటువంటి పూర్వరంగంలో మన ప్రకాశం జిల్లా నీటి అవసరాలు, తాగునీటి అవసరాలు, పారిశ్రామిక అవసరాలు, నీటి అవసరాలు, సాగునీటి అవసరాలు తీరడానికి పర్యావరణంలో శరవేగంగా వస్తున్నటువంటి మార్పుల్ని ఎడారి ఛాయ నుంచి బయటపడి మనం పచ్చదనాన్ని కాపాడుకోవాలా, అభివృద్ధి చేసుకోవాలా, బాధితరానికి మనం ఒక భరోసా కల్పించాలనేటువంటి పరిస్థితి. నీరే అన్నింటికి మూలం నాగరిక సమాజాన్ని అభివృద్ధి. నీరు లేని చోట ఏ విధంగా మొక్క కూడా మొలవదో, బతికి పట్టగలదో, అక్కడికి ఏ పరిశ్రమ రాదు. తాగునీళ్ళే రానటువంటి ప్రాజెక్టులు ఎలా వస్తాయి, పరిశ్రమలు ఎలా వస్తాయి, అభివృద్ధి ఎలా వస్తుంది, నాగరికత ఎలా వస్తుంది. నాగరికతతో ముడిపడినటువంటి నీటి సమస్య పైన అప్రమత్తంగా మనం వ్యవహరించాలి. ఎక్కడ నీరు ఉంటే ఆ నీటిని మనం కూడా తెచ్చుకోవడానికి ఏ విధంగా ప్రయత్నం చేయాలి. నీటి వనరును ముందు ఎక్కువై ఆ నీటి వనరు నుంచి మనం నీటిని సాధించుకోవడానికి ఉన్నటువంటి ఇబ్బంది లేని కష్టమేంటి, భారతంలో ఏ విధంగా ఉపయోగిస్తున్నాం ఆలోచించాలని కోరుతూ సెలవు.